అనుమానం మీకు ఇప్పటికీ చాలా సార్లు వచ్చి ఉండాలే. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తుంటారు. కొందరేమో భోజనం చేస్తుండగా నీళ్లు తాగకూడదు అని అంటారు. అలా తాగితే అది విషంతో సమానమని హెచ్చరిస్తుంటారు. మరికొందరేమో నీళ్లు తాగకపోతే గొంతులో ముద్ద కడుపు దాకా చేరేదెలా అని ప్రశ్నిస్తుంటారు. ఇక భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకూడదు అని వాదించేవారు గుడ్డిగా తాగకూడదు అని చెప్తారు. కానీ ఎందుకు తాగకూడదో సరిగ్గా చెప్పలేకపోవడం వల్లే వారు చెప్పేది పక్కన పెట్టేస్తారు జనాలు. ఇంతకు భోజనం చేస్తుండగా నీళ్లు తాగొచ్చా తాగకూడదా మీరేమనుకుంటున్నారు? సమాధానం కోసం ఈ విషయం తెలుసుకోండి. మన కడుపులో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ తిన్న తిండిని బ్రేక్ డౌన్ చేస్తుంది. దాంతో మన శరీరం పదార్థాలను జీర్ణం చేసుకుంటుంది. అంటే ఈ యాసిడ్ లేకపోతే మన జీర్ణక్రియ స్తంభించినట్టే. తినే సమయంలో నీళ్లు తాగడం వల్ల ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైల్యూట్ అవుతుందని, దాంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుందని, తిన్న తిండి సరిగ్గా బ్రేక్ డౌన్ కాదని చాలా మంది పరిశోధకులు చెప్తారు. కడుపుబ్బరం కూడా తినే సమయంలో నీళ్లు తాగడం వల్లే అని అంటారు. మరోవైపు కొంతమంది డాక్టర్ల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. కడుపులో సహజంగా ఉండే యాసిడ్ తో పాటు నీళ్లు కూడా ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేయడానికే ఉపయోగపడతాయి. కాబట్టి తినేటప్పుడు నీళ్లు తాగడంలో తప్పు లేదు అని అంటున్నారు. కాబట్టి ఈ విషయం మీద మెడికల్ ప్రపంచంలోనే ఒకే కామన్ అభిప్రాయం లేదు. మరి మనలాంటి సామాన్యులేం చేయాలి? ఎంతైనా తింటున్నప్పుడు గొంతులో ఏదైనా తట్టుకోవడం రోజు జరిగే పనే. కాబట్టి గ్లాసులో నీళ్లు దగ్గర ఉండాల్సిందే, కానీ అతిగా తాగొద్దు. ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గ్లాస్ దగ్గర పెట్టుకోండి. భోజనానికి ఒక అరగంట ముందే నీళ్లు తాగితే బెటర్ అని మరికొందరు పరిశోధకులు సూచించారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.